హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ మినపబ్యాలు కారాలు చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మినపబ్యాలన్నీ ఒక గంట నానబెట్టుకున్నాను. ఒక టీ గ్లాస్ మినపబ్యాలు నానబెట్టుకొని తర్వాత కుక్కర్కి వేసుకొని ఒక 3 విజిల్స్కి ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నా. అవి చూడండి బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇవి మిక్సీకి కొట్టుకోవాలి. ఇది బియ్యం పిండి. చెప్పాను కదా, ఒక టీ గ్లాస్ మినపబ్యాలు తీసుకున్నానని చెప్పి. ఇదిగోండి మిక్సీకి కొట్టుకున్నాను. ఇంకా అదే కొలతతో ఒక 6 టీ గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాను. దాంట్లో ఇదిగోండి మిక్సీకి కొట్టుకున్న మినపబ్యాల పిండి అంతా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో దానికి తగినంత తెల్ల నువ్వులు ఉన్నాయా, తెల్ల నువ్వులు, జీలకర్ర వేసుకుందాము. ఉంటే మనము ఆప్షనల్గా వాము అయినా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో వాము లేదు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నా. తగినంత ఉప్పు, కారం. చూడండి ఫ్రెండ్స్, అంతా పిండి అంతా బాగా కలుపుకున్నాను మెత్తగా. చూడండి, మరీ మెత్తగా ఏం కలుపుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, కలర్ కారాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయంట. మా పిల్లలు తిని చెప్తున్నారు.